గుడ్ మార్నింగ్ వన్ ఆల్. మనం ఎవ్రీ ఇయర్ December 22 మ్యాథ్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ రోజు శ్రీనివాస్ రామానుజన్ గారి బర్త్డే అందరికీ తెలుసు. అయితే శ్రీనివాస్ రామానుజన్ గారి గురించి మనం మెయిన్గా ఏం తెలుసుకోవాలి అంటే, అతను చాలా తక్కువ సంవత్సరాలు బతికారంట. ఓన్లీ 32 years మాత్రమే అతను బతుకున్నారు. ఆ 32 yearsలో అతని బాల్యం ఒక 10 years తీసేస్తే, అతను 11-12 years నుంచే మ్యాథ్స్ మీద చాలా పట్టు అనమాట. ఎంత ఇంటెలిజెంట్ అతను ఉన్న 20 yearsలో, అంటే బాల్యం తీసేస్తే రిమైనింగ్ 20 yearsలో దాదాపు 3900 ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయడం జరిగింది. అలాగే చాలా ఫార్ములాస్ అనేవి అతను ఓన్గా కనిపెట్టాడు అంత చిన్న ఏజ్లోనే. అతను జన్మించింది వచ్చేసి 1887 December 22 తమిళనాడులో చెన్నై దగ్గరలో ఒక విలేజ్ లో జన్మించడం జరిగింది. అతను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అయితే జన్మించాడు. అతను జన్మించిన తర్వాత చిన్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో స్కూల్కి వెళ్ళడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించేవాడు కదంట. స్కూల్కి పంపిస్తే నేను ఉన్నానని చెప్పి రిటర్న్ వచ్చేసాడు ఇంటికి. అలా చిన్నప్పుడు అతని కోసం వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు, వాళ్ళ మామయ్య వాళ్ళు ఒక మనిషిని కాపలా పెట్టారంట. అతను స్కూల్ నుంచి బయటకు వస్తే తీసుకెళ్ళి మళ్ళీ నువ్వు స్కూల్లో వదిలిపెట్టా అని చెప్పి ఒక మనిషిని పెట్టి పంపించారంట. అంటే అంత ఇదిగా ఉండేవాడు చిన్నప్పుడు. వన్స్ కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత స్కూల్ చేంజ్ చేశారంట. ఆ స్కూల్ నాకు నచ్చలేదు, నేను వెళ్ళానంటే చెన్నై నుంచి వేరే స్కూల్కి చేంజ్ చేసిన తర్వాత అతను దాదాపు అతని ఏజ్ 12 ఉన్నప్పుడు, అంటే 12 అంటే ఎంత, 6th లేదా 7th క్లాస్లో ఉంటాం. ఆ ఏజ్ నుంచి అతను మ్యాథ్స్ మీద సార్లకే అతను విపరీతంగా డౌట్స్ అడిగేవాడంట. ప్రతిదీ డౌట్స్ అడిగి తెలుసుకోవడం, ఆయనే కొత్తగా కొన్ని ఫార్ములాస్ కూడా ఆ ఏజ్ లోనే డెవలప్ చేశారు. అంటే ఎంత ఇంటెలిజెంట్ చూడండి. అప్పటి నుంచి అతను 10th వచ్చేసరికి డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాడంట. అంటే అంత డెడికేషన్ గా మ్యాథ్స్ చేశాడు. ఒక మ్యాథ్స్ లోనే కాదు, ఎకనామిక్స్ లో కానీ, అలాగే అక్కడ తమిళ్ కదా వాళ్ళ లాంగ్వేజ్, నేటివ్ లాంగ్వేజ్, ఆ తమిళ్ లాంగ్వేజ్, అలాగే ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఎక్సైట్మెంట్. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు మనల్ని. బ్రిటిష్ గవర్నమెంట్ లో ఏంటంటే అప్పుడు ఫేమస్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అని చెప్పి లండన్ లో ఉంది. సో అక్కడికి వెళ్ళాలని అతనికి ఆ ఏజ్ నుంచే ఫిక్స్ అయిపోయాడు అనమాట. నేను ఎలా అయినా సరే లండన్ వెళ్ళాలి, నా యొక్క ఫార్ములాస్, నా యొక్క నాలెడ్జ్ ని అందరికి తెలియజేయాలని చెప్పి. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, లెటర్స్ రాసేవాడంట. ఇక్కడ నుంచి లెటర్స్ రాసి లండన్ లో ఉన్న ప్రొఫెసర్స్ కి అతను చేసిన సమ్స్, అతని యొక్క ఫార్ములాస్ వీటిని పంపించాడంట. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, అక్కడ ఒక ప్రొఫెసర్ ఉన్నారు హార్డీ అని. ఈయన యొక్క లెటర్స్ అన్ని చూసి ఆయనకి నచ్చి ఇతన్ని అక్కడికి పిలిచాడు. సో ఇతను ఏం చేశారంటే, ఇతను స్వతహాగా శాకాహారి అంటే మీకు తెలుసు, వెజిటేరియన్ అనమాట. నాన్ వెజ్ అనేది తినరు. అక్కడికి లండన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇతని ఆహారపు అలవాట్లు, అక్కడ ఆహారాలు పాటు కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉన్నాయి. సో అతనికి అక్కడ ఫుడ్ పడక, అక్కడ క్లైమేట్ అవన్నీ పడక హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చాయి. హెల్త్ ఇష్యూస్ వచ్చి ఒకసారి హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ ప్రొఫెసర్ వెళ్ళాడంట ఇతన్ని చూద్దామనేసి. అక్కడికి కారులో వెళ్తే, కార్లు మీకు తెలుసు, బైకులకి కార్లకి అన్నిటికీ ఒక నెంబర్ అనేది ఉంటుంది. అయితే అతను వచ్చిన కార్ నెంబర్ వచ్చేసి 1729 అనమాట. సో ఆ నెంబరు చాలా డల్ గా ఉంది, ఏం బాగలేదని చెప్పాడంట వాళ్ళ ప్రొఫెసర్. అతను అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు, అది సూపర్ నెంబర్ సార్, దాన్ని డల్ నెంబర్ అంటారేంటి, మనం ఏవైనా 2 నెంబర్స్ ని క్యూబ్ చేసి యాడ్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది, అలా ఇట్లా 2 డిఫరెంట్ నెంబర్స్ ని యాడ్ చేస్తే కూడా మనకి ఈ 1729 నెంబర్ అనేది వస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ చేసినా మనకి 1729 వస్తుంది. అలాగే 10 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్ చేసినా కూడా మనకి 1729 వస్తుంది. సో అప్పటి నుంచి ఆ నెంబర్ ని మనం రామానుజన్ నెంబర్ అని కూడా చెప్పుకోవడం అయితే జరుగుతుంది. సో నాట్ ఓన్లీ రామానుజన్, అతను అక్కడ హెల్త్ ఇష్యూస్ కొంచెం క్లియర్ అయిన తర్వాత ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆ హెల్త్ ఇష్యూస్ కంటిన్యూ కేవలం 32 years కి అతను మరణించడం అయితే జరిగింది. బట్ అతను ఉన్న తక్కువ టైం అయినా మనం ఆయన ఇప్పటి వరకు గుర్తు పెట్టుకోవడానికి రీజన్ ఏంటి, ఆయన మ్యాథమెటిక్స్ లో చేసిన సేవలు అనమాట. ఎన్నో నెంబర్ థియరీ దగ్గర నుంచి ఇన్ఫినిటీ సిరీస్ వరకు ఎన్నో ఫార్ములాస్ కనిపెట్టాడు. ఆయన కనిపెట్టిన ఫార్ములాస్ లో ఇప్పుడు మనం చాలా ఫార్ములాస్ అనేవి సబ్జెక్ట్ లో యూజ్ చేయడం అయితే జరుగుతుంది. రామానుజన్ ఒక్కరే కాదు, ఆర్యభట్ట కానీ, చంద్రగుప్తుడు కానీ, ఇట్లా భారతదేశంలో ఎంతో మంది మ్యాథమెటిషియన్లు ఉన్నారు. వేరే కంట్రీస్ లో వాళ్ళకి పోటీ పడి వాళ్ళకంటే మన వాళ్ళు మ్యాథమెటిక్స్ లో అప్పటి రోజుల్లోనే ఎన్నో ఫార్ములాస్ కనిపెట్టి ఈ మ్యాథమెటిక్స్ అనేది డెవలప్ చేయడం అయితే జరిగింది. సో మీకు రియల్ లైఫ్ లో ఎక్కడికైనా వెళ్ళండి, చూడండి, మ్యాథ్స్ లేనిదే లైఫ్ లేదు. చాలా మంది మామూలుగా మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది స్టూడెంట్స్ కి. అమ్మ 10th అయిపోతానే మేము బైపీసీ తీసుకుంటాం, లేకపోతే హెచ్ఈసీ తీసుకుంటాం, ఎంపీసీ మాత్రం వద్దు, మాకు మ్యాథ్స్ అంటే భయం అంటారు. మీరు బైపీసీ తీసుకున్నా మా మ్యాథ్స్ మిమ్మల్ని వదలదు, మీరు హెచ్ఈసీ తీసుకున్నా మా మ్యాథ్స్ మిమ్మల్ని వదలదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ బైపీసీ తీసుకున్నారనుకో, కెమిస్ట్రీ ఫిజిక్స్ లో కూడా
మ్యాథ్స్ వస్తుంది. సో వేరే సబ్జెక్ట్స్ తీసుకున్నాను అనుకో, సోషల్ సబ్జెక్ట్స్, అందులో అకౌంట్స్ లో ఎకనామిక్స్ లో కూడా మ్యాథ్స్ వస్తుంది. సో మ్యాథ్స్ అనేది ఖచ్చితంగా మీరు నేర్చుకోవడానికి ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపించాలి స్కూల్ స్టేజ్ నుంచే. సో మ్యాథమెటిక్స్ ఉంటే మనం బిజినెస్ చేసి కూడా బతకొచ్చు. మీరు ఒక బిజినెస్ చేయాలన్నా, లేకపోతే హైయర్ స్టడీస్కి వెళ్ళి ఏ స్టడీస్కైనా వెళ్ళండి, గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవ్వాలన్నా కూడా చాలా జాబ్స్ లో 90% అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. అర్థమెటిక్ రీజనింగ్ నథింగ్ బట్ మ్యాథమెటిక్స్. సో మీకు మ్యాథమెటిక్స్ కనుక ఇప్పటి నుంచే మీరు బాగా స్కూల్ స్టేజ్ నుంచే, మీరు 3rd క్లాస్ నుంచే మీరు మంచిగా టేబుల్స్ అన్నీ నేర్చుకొని ఒక 10th వచ్చేసరికి మీకు ఏంటంటే ఒక అవగాహన ఉండాలన్నమాట. ప్రతి ట్రిగ్నామెట్రీ మీద కానీ, క్యాలిక్యులస్ మీద కానీ, ఓకేనా, ఆల్జీబ్రా మీద కానీ, ఇట్లా ప్రతిదీ మ్యాథ్స్ లో మనకు ఒక క్లారిటీ ఉంటే మీరు హైయర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఏ ప్రాబ్లం ఉండదు. మీరు స్కూల్ స్టేజ్ లో బాగా నేర్చుకుని వెళ్తే ఇంటర్మీడియట్కి వెళ్ళినా, బీటెక్కి వెళ్ళినా, డిగ్రీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు మ్యాథమెటిక్స్ తో పాటు మిగిలిన సబ్జెక్టులు కూడా ఈజీగా అర్థమవుతాయి, ఈజీగా మార్క్స్ తెచ్చుకోవడానికి పనికొస్తుంది అనమాట. సో చాలా మందికి ఫోబియా ఉంటుంది కదా, ఆ ఫోబియాని వదిలేయండి. మ్యాథ్స్ అంటే కష్టం అలా ఏం ఉండదు. ఫార్ములాస్ నేర్చుకొని ప్రాబ్లం కనుక మనం బాగా అర్థం చేసుకున్నాం అనుకో, మ్యాథ్స్ చాలా ఈజీగా చేసేయచ్చు. మిగిలిన సబ్జెక్టులు అలా ఉండదు. మీరు థియరీ రాయొచ్చు, ఓన్గా ఏదైనా రాయొచ్చు, అలా చేసి మార్క్స్ తెచ్చుకుంటారు. బట్ మ్యాథమెటిక్స్ లో మాత్రం ఎవరైతే కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఆ చాప్టర్లో ఉన్న ఫార్ములాస్ అన్ని బాగా నేర్చుకొని ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవాలి. ఈ ప్రాబ్లమ్ని మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తే వస్తుంది అనేది మనకు తెలియాలి. ఇంకోటి ఏంటంటే బట్టి పట్టకూడదు, అసలు ఈ ఆన్సరే వస్తుంది, ఇలా వస్తుంది, అలా మైండ్ సెట్ ఉండకూడదు. కాన్సెప్ట్ అర్థం చేసుకొని చాలా ప్రాబ్లమ్స్ మనకు మ్యాథమెటిక్స్ ఎలా ఉంటాయంటే 2-3 మెథడ్స్ ఉంటాయి. మీకు ఏ మెథడ్ ఈజీగా అనిపిస్తుందో ఆ మెథడ్ చేయండి. ఏ మెథడ్లో చేసినా కూడా మ్యాథ్స్ లో స్పెషాలిటీ ఏంటంటే మిగిలిన సబ్జెక్ట్ లో థియరీ ఉంటే ఇంకా అదే ఉంటుంది. మ్యాథ్స్ లో అలా కాదు. ఒక ప్రాబ్లం మీరు 2-3 మెథడ్లు యూజ్ చేసి చేయొచ్చు. ఏ మెథడ్ లో చేసినా ఆన్సర్ అయితే ఈజీగా వస్తుంది. సో ఇంకా మెయిన్ గా ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సుధాకర్ సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా స్కూల్స్ లో మ్యాథ్స్ డే లాంటివి సెలబ్రేట్ చేయడు. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా మ్యాథ్స్ డేని సెలబ్రేట్ చేయడం. థ్యాంక్ యూ సార్. పిల్లలకి మ్యాథ్స్ మీద ఒక అవగాహన, నాట్ ఓన్లీ క్లాస్ కాకుండా ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే ఒక ఐడియా వస్తుంది. సో ఇంకా మీరు మెయిన్ గా రాజేష్ సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో చాలా కష్టపడి క్విజ్ ప్రోగ్రామ్ అన్ని కండక్ట్ చేశారు. ఆ ముగ్గుల పోటీలు కన్వర్ట్ చేసి, అలాగే ఈ ప్రోగ్రామ్ సంబంధించి సాంగ్స్ నేర్పించి, స్క్రిప్ట్లు నేర్పించి, తర్వాత ప్రాజెక్టులన్నీ చెప్పి చాలా కష్టపడ్డారు. నిజంగా చెప్తున్నా, నా వంతు నేను ఏ హెల్ప్ చేయలేదు, సార్కి చేయలేదు, మీకు కూడా ఎవరికి హెల్ప్ చేయలేదు. నా హెల్ప్ అయితే ఇందులో 0%. వచ్చి స్టేజ్ మీద మాట్లాడుతున్నా కానీ దీని వెనక స్కూల్ ఇంత అందంగా కనపడడానికి మేడమ్స్ కూడా చాలా కృషి చేశారు. లోయర్ సెక్షన్ లో నాకు అందరి నేమ్స్ తెలియదు. సో ప్రతి ఒక్కరికి నా మ్యాథ్స్ టీచర్ని కాబట్టి నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేడమ్స్ అండ్ సార్స్ కి. సో స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ తో, ఇది మాకు కష్టం అనుకోకుండా ఆ ముగ్గులు కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నా. మ్యాథ్స్ ముగ్గులు అంట చాలా బాగున్నాయి, రాజేష్ సార్ చూపించారు. సో అలాగే మ్యాథ్స్ తో నేను చూస్తున్నా ఇక్కడ చాలా మంది మ్యాథమెటిషియన్ ఫొటోస్ కానీ, అలాగే మీరు చేసిన ప్రాజెక్టులు కానీ చాలా ఇంట్రెస్ట్ తో చేశారు. అంటే చదువుకోవడం, మార్క్స్ తెచ్చుకోవడం అంతా రెగ్యులర్ ప్యాటర్న్. చాలా స్కూల్స్ లో అలాగే చేస్తారు. మన స్కూల్లో ఏంటంటే ఇలా మ్యాథమెటిక్స్ డేలు, ఇండిపెండెన్స్ డే కానీ, గ్రీన్ డే అని, నెక్స్ట్ ఎల్లో డే అని, ఇలాంటి డిఫరెంట్ నెక్స్ట్ యానివర్సరీ కానీ ప్రతి ఒక్కటి సెలబ్రేట్ చేస్తారు. ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే ఆ స్కూల్లో చదివే పిల్లలకి ఏంటంటే చాలా వరకు నాట్ ఓన్లీ బుక్స్ అన్నమాట, బయట నాలెడ్జ్ కూడా తెలుస్తుంది. సో ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేస్తే దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, లేకపోతే ఒక డాన్స్ నేర్చుకుంటే ఈ స్టెప్స్ ఎలా నేర్చుకో, ఒక ఇంట్రెస్ట్ అనమాట. ఒక సాంగ్ పాడినా, లేకపోతే ఏదైనా స్పీచ్ ఇచ్చినా ప్రతి ఒక్కటి ఏంటంటే స్టేజ్ ఫియర్ పోతుంది. ఫస్ట్ ఈ స్కూల్ నుంచి బయటకు వెళ్తున్నారు అంటే ఇంటర్మీడియట్కి వెళ్ళినా, బీటెక్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా క్లాస్ లో ధైర్యంగా మాట్లాడేది ఉంటుంది. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ కూడా డీల్ చేస్తా. నేను ప్రగతిలో వర్క్ చేస్తున్నా, అలాగే మేకపాటలో వర్క్ చేస్తున్నా, ఎక్కడికి పోయినా సో క్లాస్ లో ఏదైనా అడిగితే ఫస్ట్ రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు హోలీ స్కూల్ లేదు. ఇది నేను చాలా సార్లు చెప్పుకున్నా. హోలీ స్కూల్ వాళ్ళు ఫస్ట్ రెస్పాన్స్ ఇస్తారు. వాళ్ళు అంత డేర్ ఉంటుంది. అది ఎలా వస్తుంది? స్కూల్ స్టేజ్ నుంచి అలవాటు అవుతుంది. సో మీరు కూడా బాగా చదువుకొని మీరు ఇంటర్ 10th తర్వాత బైపీసీ తీసుకోండి, ఏ గ్రూప్ తీసుకున్న ఇబ్బంది లేదు. సో ఎంపీసీ తీసుకుంటే ఖచ్చితంగా మ్యాథ్స్ ఉంటుంది, మిగిలిన ఉండదు అనేది భ్రమ వద్దు. మ్యాథ్స్ మిమ్మల్ని లైఫ్ లాంగ్ వదలదు. మీ రియల్ లైఫ్ లో కూడా కూరగాయలు కొనే దగ్గర నుంచి, బస్సులో టికెట్లు ఇచ్చే దగ్గర నుంచి, ప్రతి ఒక్క విషయంలో మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే టైం చూసే దగ్గర నుంచి ఎక్కడ లేదు మ్యాథ్స్. ప్రతి ఒక్క దగ్గర ఉంది మ్యాథ్స్. ఓకేనా? మన జీవితంలోనే మ్యాథ్స్ ఒక భాగం కాబట్టి మ్యాథ్స్ ని కష్టంగా ఫీల్ అవ్వకుండా ఇష్టంతో నేర్చుకొని, ఓకేనా, బాగా చదువుకుంటే రియల్ లైఫ్ లో ఉపయోగపడుతుంది, అలాగే మన ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా ఉపయోగపడుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ థ్యాంక్ యూ.